రే బాబాయ్, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను ఎవర్రా తిడతారు? వేరే ఎవరికో ఎందుకు ఇస్తాను రా అవకాశం? ప్రతిరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మరీ తిడతా. అడుగు తక్కువ వెధవా. ఇంకోసారి తిట్టరా. అడుగు తక్కువ వెధవా. నిన్నగాక మొన్న మీరు ఆఫీసులో చేరినట్టుంది. అప్పుడే వయసు అయిందని పంపించేశారేమిటండి? మీకేమన్నా నడువంగిందా, పళ్ళు కదిలాయా? ఈ గవర్నమెంట్ వాళ్ళు మరీ అన్యాయంగా ఉన్నారు. సీత, మన పెళ్ళప్పుడు 2 పేర్ల గుర్తు చేయించమని అడిగావు, గుర్తుందా? మీరు చేయించలేదుగా. ఇప్పుడు చేయిస్తానే, 2 గుర్తులు చేయిస్తాను. నాకు పిఎఫ్ వస్తుంది. ఒక్కటి చాలండి, మరీ ఎందుకు అతిగా? అది కాదే, 15 నాళ్ళు దర్జాగా మెళ్ళ వస్తుంది తిరుగు. కావాలంటే కొడుకులు వేసుకుంటారు మనం పోయాక. అవే మాటలన్నా, మీరు నిండు నూరేళ్ళు బతకాలి. బాధ్యతలు అయిపోయినవండి, ఇక మీకు బరువు అవుతామేమో. అన్న, మీరు మాకు బరువు ఎలా అవుతారు? అలా అనుకుంటే అమ్మ 9 నెలలు మమ్మల్ని కడుపులో భరించగలిగేదా? చూసావా సీత, ఇక మనకి దిగులేందుకే. మనల్ని చంపడానికి వచ్చిన ఎముడికి అడ్డం పడే మగబిడ్డలు ఉన్నారే మనకి. మరి మన మాలతి మౌనికి వాళ్ళ పేరెత్తితే చంపేస్తా. అదే నాన్న, ఆవేశమే వద్దు. ఈ వయసులో మీకు మనశ్శాంతి కావాలి. అందుకే మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని మేము అన్ని ఏర్పాట్లు చేసాం. రేపే మీ ప్రయాణం. తిరుగుతాను రా, ఇండియాలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతాను. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం కనబడ్డ ప్రతి రాయిని మొక్కుతాను రా. రే రాజా, నువ్వు వేళకు భోంచేయాలరా. నీకు అసలు తిరుతిప్పలు గుర్తుండవు. అలా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. జాగ్రత్త. ఏమ్మా, వీడు అసలే బతకస్తుడు. నువ్వు దగ్గర నుండి తిండి తినిపించాలి, లేకపోతే తిండి వీడు. మీరు వెళ్ళమన్నారని వెళ్తున్నాను రా. మిమ్మల్ని వదిలి వెళ్ళటం మాకు ఇష్టం లేదు. రే, నువ్వు పనులని వ్యాపారం అని అర్ధరాత్రి దాకా ఇంటికి రాకుండా, ఊళ్ళో తిరగకుండా ఏమన్నా 15 ఇంటికి వచ్చి ఫోన్ చేసి టైంకి నిద్రపోవాలి. ఏమ్మా, వీడి సంగతి నీకు తెలుసు కదా. వీడిని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తానమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. చెల్లెళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూసిరండి. టైం అయిందిరా, వస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఏమిట్రా మళ్ళీ పిచ్చి సన్నాసి? వీడు అసలే నాన్న వదిలిపెట్టి ఉండలేడు. మళ్ళీ 15 రోజులు వచ్చేస్తాం కదా. దీని మీద సంతకం పెట్టండి. ఏమిట్రా ఈ హడావిడి? ఇప్పుడు పొద్దు నుంచి ఏం చేస్తాను? ఆ పెన్నిటు. మేము పెట్టబోయే వ్యాపారానికి మీరు పెట్టుబడి లేని పార్ట్నర్. అది దానికి సంబంధించిన అగ్రిమెంట్. త్వరగా వచ్చేయండి. పెళ్ళే ముందు హడావిడి. చెల్లెళ్ళని ఒకసారి వెళ్ళి చూసిరండి. అలాగేదమ్మా. టైం అయింది, త్వరగా పోనేవయ్యా. ఇప్పటికే ఎన్నిసార్లు చదివావు? ఏమిటి? రుక్మిణీ కళ్యాణం 97 సార్లు. వెరీ గుడ్. మరో 3 సార్లు చదివితే 3 రాత్రులకు డోకా ఉండదు. పిండత్రయదేవతాభ్యో నమః. ధ్యానావాహన షోడశోపచార పూజాన్ సమర్పయామి. ఓం అయోధ్యా మధురామాయ కాశీ కాంజ అవంతికాః పూరీ ద్వారావతి దేవా సప్తైతే మోక్షదాయకాః. అహం కాశీం గమిష్యామి త్రైమనివసామ్యం ఇది భగవాన్ సర్వం కాశీ దాసవసన్నభేత్. శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తేశపక్షిషం పంచక్షేత్రం పఠేన్ నిత్యం మహాపాతకనాశనం. పిండత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. ఆగండి, మీరు లోనకి రాకూడదు. వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. అలాగే. ఈ శవాన్ని ఆ శవాల మధ్యన పడుకోబెట్టండి. మాస్టారు, అవతల బోల్డ్ చోటుందిగా, నా శవం మీద పడతావే. సారీ సార్. ఎక్కడికి వెళ్తావు? చచ్చిన వాడివి చచ్చినట్టు పడుకో. శవం గారు, ప్లీజ్ నన్ను వదిలేయండి. భయపడకు, నేను నీలాగే బ్యాంకులో 25 లక్షలు అప్పు చేసి ఎగ్గొట్టిన వాడిని. ఏ బ్యాంక్ సార్ మీది? మనందరిది ఆంధ్ర బ్యాంక్. ఓహో, మరి మీది? మీకోసమే పంజాబ్ సినీ సర్వీస్ బ్యాంక్.
ప్రజా సంక్షేమం కోసమే వైశ్య బ్యాంక్. ఓహో, ఇక్కడ మన బ్యాంక్ ఖాతాదారులు చాలా మంది ఉన్నారన్నమాట. సరవకు. గవర్నమెంట్ డాక్టరు ముందు నిన్ను తర్వాత నన్ను పోస్ట్ మార్టం చెయ్యబోతున్నారు. పోస్ట్ మార్టమా? నన్నా? సరవకు. ముందు గుడ్డ కప్పుకొని పడుకో, వాళ్ళు వచ్చేస్తున్నారు. బాబాయ్, రే బాబాయ్. ఎవరు? నేను బాబాయ్, బాగున్నావా? ఎవరు? ఏమిట్రా ఏమిటలా అయిపోయావు? నువ్వేనా? నేను నీ రాముని. నువ్వు బతుకున్నావా? నేను బతుకున్నావేమిట్రా? నువ్వు మాట్లాడుతుంది? అవును, ఇట్లా ఇట్లా కూర్చో 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 చెప్తా. రే, నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమేట్రా? ఎలా చోకు నువ్వు. రే, నీలాంటి స్నేహితుల అభిమానం, నీ చెల్లెల సౌభాగ్యం, నా కొడుకుల అనురాగం ఉన్నంత వరకు చావు నా దగ్గర రానే రాదురా. నిజంరా, నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ బాధపడుతున్నాను రా. ఏమిట్రా ఏమైంది? ఇంకా ఏం కావాలరా? బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించి సాక్ష్యం కోసం పిండాకుడు కూడా పెట్టదని నీ కొడుకులు తండ్రి మాట సవదాటని ఆ శ్రీరామచంద్రుని కూడా దాటిపోయి చరిత్ర సృష్టించారా. నేను చచ్చిపోయాని చెప్పి నా కొడుకులు పిండాకుడు కూడా పెట్టారు. ఇంకా నయం, బతుకుండగా నీకు కూడు పెడతారో లేదో తెలీదు గాని నీకు పిండాకుడైనా పెట్టినందుకు సంతోషించు. కొడుకులు తలకొరివి పెడతారని, వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఇన్నాళ్ళు ఎగిరి పడేవాడివిగా. ఓ, వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండాకుడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిటికని విషం తల్లింపించేయరా. స్వర్గం సంగతి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా. పో. ఇల్లు కూడా అమ్మించారు. నేను చచ్చినట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టిస్తారా? నా పిఎఫ్ నా పేషెంట్ తీసేసుకుంటారా మిమ్మల్ని? ఏ నువ్వు చావా? రేపు నువ్వు చేస్తే పిఎఫ్ మాకెవరా? ఎప్పుడు బ్రతికుండడానికి నువ్వు ఆయన అమృతం తాగేవా? మిమ్మల్ని అడిగి పారేస్తాను, సొంత పారేస్తాను. నా భార్య చాలా తీసేశాను. ముసలాడివి నీకే ఇంత ఆవేశం గుర్రాల్లో మాకెంత ఉండాలి? ఎరగబడి కొట్టే చస్తావా నాగం? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? మాకెళ్ళారా? ఈయన జీవితం అంతా సంపాదించింది మీకే దారిపోసారు కదరా. ఎందుకురా మీ నాన్నను మోసం చేశారు? లేకపోతే మమ్మల్ని మోసం చేస్తారని. లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదేం కావాలి? అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం. అందుక మమ్మల్ని తీర్థయాత్రలకు పంపింది. లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టడు పుణ్యం మూట కట్టుకొస్తారానే? అమ్ముడు చెప్పింది కరెక్ట్. చచ్చిన తర్వాత పెట్టే కొరివి బతికుండగానే పెట్టి పున్నామ నరకంలోకి తోసేవాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం ఏం తప్పు. ఈ వయసులో చేతికి ఆసరా అవుతారనుకున్న కన్ను కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఏం చేసిన పెద్ద తప్పు. మీ మొఖాలు మాకు చూపించద్దు. వెళ్ళిపోండి, మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు పదండి. ఏంటి మా ఇల్లు అంటున్నారు? ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు, గుర్తు తెచ్చుకో. సీత, నీ కొడుకులు పెద్ద కుట్ర చేశారు, నమ్మించి మోసం చేశారు. ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు? మర్యాద కుక్కలా ఒక మూలన పడి ఉండండి. ఇంత పిండం పడేస్తాం. చేస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి. బతుకున్నారు కాబట్టి రోజుకు 2 సార్లు పిండం పడేస్తాం. ఎందుకంటే మమ్మల్ని కని చచ్చారుగా. మనం
బతికే ఉన్నాం అనుకుంటున్నావా? అమ్మా నాన్న నేనిక్కడ ఏం జరిగింది? మీ అన్నయ్యలు మమ్మల్ని వెళ్ళి కొట్టారమ్మా. మరి నేను గుర్తుకు రాలేదమ్మా? ఈ కూతురింటికి రావాలనిపించలేదా నాన్న? ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి? వద్దమ్మా వద్దు. ఏం మాటలన్నా ఇవి? నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు. ఇదే కొడుకైతే ఇలా అనగల. వద్దమ్మా, ఆ పదమే ఉచ్చరించకమ్మా, నేను భరించలేను. అయితే పదండి నాన్న, కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను. ఇక నుంచి నేను మీ కన్న కూతుర్ని కాదు, కన్న తల్లిని. మీరే నా బిడ్డలు. బ్యాంక్ వారు అప్పు చెప్పిన సభ ఇదేనా? అవును సార్. కట్టెందుకో డొక్క నుంచి కుట్లు వేసి పోస్ట్ మార్టం అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేద్దాం. సార్ ఈ శవం ఊపిరి పీలుస్తుంది, ఇతను బతికేమన్నట్టున్నాడు సార్. షటప్! నా కెరీర్ లో బతికిన వాళ్ళని బతికలేదు, చచ్చిన ఈ శవాన్ని బతికిస్తానా? నన్ను డిస్టర్బ్ చేయకుండా బతికాడు. గెట్ అవుట్! నేను బతికే ఉన్నాను సార్. నిజంగా? నిజం సార్. బ్యాంక్ వాళ్ళు అప్పెక్కొట్టడం కోసం శవంలా నటిస్తున్నాను సార్. అదే సంగతి ముందుగానే చెప్పు, లేకపోతే టెన్షన్ ఆపుకోవాలి. నిజంగా చెప్పేసామండి. మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్. నాలాంటి వాడే అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఏమైంది సార్? అతను చూసి అలా ఉడికిపోతున్నారు. వాడు మనిషి కదే బాబు, సొసైటీ పారిపోతుంది శవం. ఓ మై డెత్! అతను శవం. అయ్యో బాబు! చూసావన్నాయి మౌనికి ఎంత పొగరు. నాన్న మనకిచ్చిన ఆస్తులు వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు వచ్చి పంపించింది. ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది? హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది. గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో అర్పించండి. ముందు మీరు మగాళ్ళైతే దాని సంగతి ఏమిటో తెలుసుకోండి. ఈ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది యువర్ ఆనర్. 1937వ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు. కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ 1937 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది. కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి గాని ఇతరత్రా ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు. 1988వ సంవత్సరంలో యాక్ట్ 13 ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు. అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు, సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది. నా క్లయింట్ హక్కుతోనే కోర్టుకు వచ్చింది యువర్ ఆనర్. ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ. అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు. కనుక యువర్ ఆనర్, చట్ట ప్రకారం నా క్లయింట్కు రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ వాదంతో మేము అంగీకరించాం. మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని యువర్ ఆనర్, ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాల్తా ఇచ్చారు. నా వాదన కూడా తమరు వినాలి. ఆస్తిని పంచడంలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉంది యువర్ ఆనర్. నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి 4 లక్షల రూపాయలైంది. దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది యువర్ ఆనర్. ఆస్తి హక్కే కాదు, అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం 4 లక్షల రూపాయలు. దాని 2 కూతుళ్ళు 2 కొడుకులకు సమానంగా పంచితే తలకొక 1 లక్ష వస్తుంది. అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు 1 లక్ష తీర్చవలసి ఉంటుంది. ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను. నాన్న, నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు. వాళ్ళు లేని అప్పులు సృష్టించారు. నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది.
బ్రతికున్న నిన్ను చంపి పిఎఫ్ కాజేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు. కోర్టులో నిజం చెప్పొద్దని నువ్వు అడ్డుపడ్డావు. మా స్వేచ్ఛని, మా ఆనందాన్ని, మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గానీ నీకు తృప్తిగా ఉండదు. చిచ్చి, మీ అమ్మ నిన్ను కనకుండా ఉండుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం. నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను. కానీ అది మీకే చెడ్డ పేరు. ఏరా గవర్నమెంట్ డాక్టర్ అర్ధరాత్రి పూట మార్నింగ్ వాకే విట్రా నీ పిండాకుడు. ఏముందండి, పొట్ట తగ్గితే కానీ పిల్లలు అన్నారు. పొట్ట దగ్గరికి వచ్చి వాకింగ్ మొదలెట్ట. ఏమిటి నీకు ఇప్పుడు పిల్ల కావాలి అంతే కదా? నేను చూస్తాను. అమ్మాయి నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా? అబ్బాయి రంగు లేదండి, మేకప్ చేసేవాళ్ళే. ఓకే, కట్నం ఎంత అయితే బెటర్? 5 లక్షలా 10 లక్షలా? ఓ 10 లక్షలు తెచ్చేసా. ఓహో, ఇప్పుడు అడ్వాన్స్ గా ఎంత ఇస్తావు? పెళ్ళప్పుడు ఎంత ఇస్తావు? ఏంటి కట్నం నేను వాళ్ళ? మరి 10 టన్నుల బరువు ఉంటావు. నిన్ను హనీమూన్ తీసుకెళ్ళడానికి లారీకి రోజుకు 10,000 అవుతుంది. నెలకు లారీ ఫెయిల్ అవుతుంది. నీతో సంసార భారాన్ని మోయడానికి సంవత్సరానికి 10 లక్షల కూలీనే అవుతుంది. నీకు ఎదురు కట్నం కూడా ఇవ్వాలా? సరే సరే, ఇంటికి ఎవరమ్మాయి? మొన్న శ్మశానం నుంచి లేచిపోయాడే ఆయన కూతురు. ఓహో, ఆయన కూతురా? మరి ఇప్పుడు ఎక్కడుంది? ఏవో అన్ని చోట్ల గుంటలు తీస్తే గానీ ఆ అమ్మాయి ఎక్కడుందో బయటపడదు. అంటే ఆ అమ్మాయి కూడా సమానా? మరి నిన్ను బతుకున్న వాళ్ళు ఎవరు చేసుకుంటారా? ఆ షేపు చూడు, పలావు డేగిసా మీద పనసకాయ పెట్టినట్టు. చెయ్యి. నమస్కారం అండి. ఇదిగో పరాయి మనుషుల అండీలు నమస్కారాలు ఏమిటి? ఏదో మర్యాద. అమ్మగారు లేరా? లేదు, మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది. ఓహో, అన్నట్టు చంద్రం, నువ్వు ఇచ్చిన రుక్మిణి కళ్యాణం పుస్తకం చిరిగిపోయింది తెలుసా? అలాగా? ఉమ్, కొత్తది తీసుకొస్తాను, బాధపడకండి. నాన్నగారు లేరా? లేరు. ఏ ఎందుకని? ఏం లేదు, నిన్నొక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు. అదేంటో నాకు చెప్పవా? అది రహస్యంగా గదిలోనే చెప్పాలి. నిజంగానా? అయితే పూజ గదిలో చెప్పు. రా. అలాగే, పద. ఏందన్నావే వాంతి చేసుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా, రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివానుగా. చదివితే వాంతులు అవుతాయా? మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రన్ చెప్పాడుగా. కడుపా? అవును, నాన్నగారు బాట తప్పారు, నేను నెల తప్పాను. ఎవరక్క? ఎవరు చేసరి పని? ఇంకెవరు? చంద్రం నేను రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివాంగా. ఆ తర్వాత అతను నన్ను దగ్గరికి తీసుకుని ఏమేమో చేశాడు. అంతే, కడుపోయిందేమో వాంతులు వస్తున్నాయి. వస్తుంది తుప్పలేగా, ఎంత పని చేసావే. నమస్కారం. అంతా బాగున్నారా? లేదు, ఇప్పుడే చచ్చిపోయాం. పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు. మాలతి నెల తప్పింది. ఛా, నిజంగానా? పెళ్లి కాని ఆడపిల్ల కడుపు చేసిన ఆ నీచుడెవరు? నీకు తెలీదా? తెలిస్తే వాడిని బతకనిస్తానా? మానసిని గర్భవతి చేస్తుంది నువ్వు కదా? అదే అడుగుతున్నాను. ఆ పని చేసింది నేనేనా, ఇంకెవడైనా ఉన్నాడా? ఎంత ధైర్యం నీకు! ఆ అమాయకుల జీవితాన్ని నాశనం చేసింది చాలక తెలివిగా మాట్లాడుతున్నావా? నిన్ను ముక్కలు ముక్కలు నరికేస్తాను. నాన్న, ఇటువంటి వాడిని బ్రతకనివ్వకూడదు. వీడిని చంపేస్తాను. అవునుగా. చూడండి, ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదమ్మా. మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చు అయినా కడుపు తీయించండి. లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి 2 లక్షలు కడుపు చేసినందుకు కానుగ్గా ఇవ్వండి. మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని వాణ్ణి చేయండి. ఆ తరువాత తలమాసిన మీ అక్కకి తెల్లచీర కట్టి కలకాలం కళ్ళలో పెట్టి చూసుకోండి. ఏ పని చేసినా తెలివిగా చేయండి అమ్మా. మరి వస్తాను మామయ్య గారు. వస్తాను అత్తయ్య గారు.